హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 39 అప్డేట్స్ చూద్దాం. మాధురి గారు మీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని మాకు అస్సలు తెలియదండి. మీకు తెలుసు మీరు ఒక డాన్సర్ అని అనుకుంటున్నారు. మీలో ఒక మంచి యాక్టర్ ఉన్నారని మాకు నిన్న అర్థమైంది. ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండి సంజన గారిది మీది. ఒక గొడవ క్రియేట్ చేసి అది అసలు ఎంత బాగా యాక్ట్ చేశారు. ఇంత రవ్వ కూడా ఎవరికి డౌట్ రాలా. యాక్టింగ్ అంటే అంతే. మీరు ఖచ్చితంగా యాక్టర్ అవ్వాలి. మీకు నంది అవార్డు రావాల్సిందే. ఫిక్స్ ఇది. మేమైతే ఫిక్స్ అయ్యాం, మీకు నంది అవార్డు ఇవ్వాల్సిందే. మాధురి గారు వచ్చిన తర్వాత దివ్యకి ఎక్కడో కాలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంటి ఎక్కడో అంటే ప్రతి దాంట్లో మాధురి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆవిడకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఆవిడతో కౌంటర్ అటాక్స్ ఇవ్వడం వలన దివ్య డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. దివ్య గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దివ్య వరల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినప్పుడు కూడా ఇదే ఫేస్ చేసింది. సో దివ్య ఫేస్ చేసింది ప్రాబ్లం అనుకుంటుంది, కానీ ఇది మాత్రం ఇది ప్రాబ్లం అనుకోవట్లేదు. ఎవరికన్నా ఒకటే ప్రాబ్లం. మనం అర్థం చేసుకోవాలి అంతే. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మారడానికి కొంచెం టైం ఇవ్వాలి. మనం రావడమే వాళ్ళతో అటాకింగ్ మోడ్లో ఉంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, వాళ్ళు అటాకింగ్ చేయడం లాగా కొంచెం అంతా ఏంటంటే ఒక హౌస్ హార్మనీ డిస్టర్బ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎవరు తక్కువేం కాదు కదా, అందరూ ఒక్కటే. ఎందుకంటే ఈ బయట వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ లైఫ్లు వాళ్ళ స్థాయి వేరు. మాధురి గారు ఫిక్స్, మీ దగ్గర క్లాసికల్ డ్యాన్స్ మేము నేర్చుకుంటాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు నేర్పాల్సిందే మాకు. మేమంతా మీ అభిమానులం, మీ ఫ్యాన్స్ మేము. హౌస్లో కొంతమందిని తీసుకెళ్ళి గార్డెన్లో నిల్చోబెట్టి ముద్రలు నేర్పిస్తున్నారు. నిజంగా మీరు కనుక క్లాసులు స్టార్ట్ చేస్తే ఆన్లైన్ క్లాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎత్తుకోవాల్సిందే. యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్, సింగింగ్. కరిగిపోయాను కర్పూర వీణలా, ఎంత బాగుందండి. నా వాయిస్ అంత బాగోపోవచ్చు, కానీ మీరు పాడింది మాత్రం సూపర్గా ఉంది. బిగ్ బాస్ అయితే హౌస్లో కొంతమందికి ఒక టాస్క్ ఇచ్చాడు. గౌరవ్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఆయనకి తెలుగు మాట్లాడు నేర్పించండి అని చెప్పి ఇమాన్యుయల్ను ఆయిషాని ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ దివ్య కూడా ఛాన్స్ ఇచ్చారు తెలుగు నేర్పించమని చెప్పి. తెలుగు దివ్య కూడా నేర్పిస్తుంది. అది కూడా ఇదంతా ఏంటంటే కంటెంట్ క్రియేట్ అవ్వడం కోసం అంతే. జస్ట్ ఏంటంటే ఈ డిస్కషన్లో ఫన్నీ టాక్స్ జరగడం వల్ల, ఫన్నీ పాయింట్స్ రావడం వల్ల కంటెంట్ క్రియేట్ అవుతుంది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. హర్టింగ్ అయితే ఏమి అవ్వదులే, మంచిదే ఇది. మాధురి గారు అయితే హౌస్ మెంబర్స్ మీద ఫుల్ డామినేటింగ్ చూపిస్తున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఉన్నాయి. డాన్సింగ్ అని, సింగింగ్ అని, యాక్టింగ్ అని, లీడర్షిప్ క్వాలిటీస్. వావ్ వావ్ ఇన్నా నిజంగా హౌస్ అంటే ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఎక్కడ చూసినా డిస్కషన్స్ డిస్కషన్స్ డిస్కషన్స్. ఇంతకుముందు ఎంత ఫ్లాట్గా ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళెలాగా వాళ్ళలాగా వీళ్ళెలాగా అని ఒక్కొక్క పర్సన్ గురించి ఒక ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే కెమెరా పెట్టడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బిగ్ బాస్కి. ఎందుకంటే దట్ ఈస్ ద కంటెంట్ కదా, అది కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అలా ఉండాలి. ఇప్పుడు చూసినా సరే ఏడుస్తూ కూర్చొని సోఫాల మీద అనుకుంటా కంటే ఇప్పుడు అటాకింగ్ మోడ్లో సరదాగా జాయ్ఫుల్గా కంటెంట్ డిస్కషను, ప్రాపగాండా, ఒకరి మీద ఒకరు పోకింగు, గాసిప్స్. వావ్ అసలు ఇమాన్యుయల్ సెటైరికల్గా ఇండైరెక్ట్గా రీతుని డిమాండ్ని అసలు మామూలుగా ఆడుకోవట్లేదు ఇమాన్యుయల్. రీతు బొగ్గ పట్టుకోవడానికి డిమాండ్ ట్రై చేశాడు. సర్వనాశనం జీవితాలు. సాయిరామ్ ఏం జరుగుతుందిరా లోపల, బయట ఎలా కనిపిస్తుంది తెలుసా? బొగ్గలు పట్టుకోవడం ఏందిరా నాయన, దట్టు యంగర్ మీరు. అది తప్ప అంటే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అలా కనిపిస్తుంది బయటికి, అలా పోర్ట్రే అవుతుంది. నువ్వు నార్మల్గా చిన్నపిల్ల బొగ్గు పట్టుకోవడం వల్ల, అమ్మాయి బొగ్గు పట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. కానీ దాని వెనక ఒక కాంటెక్స్ట్ ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది. మీ మీ ఇద్దరి యొక్క బాండ్ ఏదైతే ఉందో అది ప్రాబ్లం క్రియేట్ చేసేలా ఉంది. నువ్వు బొగ్గ పట్టుకుంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి? నువ్వు చేసుకోకపోతే దగ్గర తీసుకుని రా, చెయ్యనివ్వట్లేదు ఎందుకని అడుగుతున్నావు? తను ఎవరు నీ గర్ల్ ఫ్రెండా? బాబు ఆపోయ్యా బాబు, ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? ఐసా అండ్ డిమాండ్ డాన్స్ చేశారు గార్డెన్లో. అప్పుడు రీతు ఫేస్ చూడాలి. రీతు ఇంటర్నల్గా బయటికి నవ్వుతోంది, కానీ లోపల మాత్రం ఎక్కడో ఇటు కాలుతూ ఉంది మొత్తానికి. ఇమ్మీడియట్గా ఆ రియాక్షన్ తర్వాత ఆ రియాక్షన్ అంతా మైండ్లో పెట్టుకొని నైట్ చూపించింది డీమాన్ మీద. ఇది అంతా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేసినప్పుడు, డీమాన్ ఆయిషా డ్యాన్స్ చేసినప్పుడు తప్పుగా అనిపించలేదు, కానీ రీతు అండ్ డీమాన్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది సీనా.
అయితే ఇక్కడ 100% తప్పని చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఒక దగ్గర ఉన్నప్పుడు మన మీద ఇంట్రెస్ట్ చూపించే పర్సన్స్ మీద మనకు కొంత ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫీలింగ్ కాస్త అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఏదైనా కలుగుతుంది. పాజిటివ్ కలిగినప్పుడు అది ఎటువైపు దారితీస్తుంది? లవ్ వెళ్తుందా, ఫ్రెండ్షిప్ వెళ్తుందా, లేకపోతే అన్నా చెల్లెల బంధం వెళ్తుందా, లేకపోతే తండ్రి కూతుర్ల బంధం వెళ్తుందా, లేకపోతే ఏం వెళ్తుంది అన్నది తెలియట్లేదు. కొంచెం టైం ఉంది. పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, నెగిటివ్గా ఉంటే మాత్రం బయటకు వచ్చిన తర్వాత జీవితాలు పోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఉమెన్ అనేది ప్రతి ఒక్క మగాడి లైఫ్లో చాలా పర్సనల్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఉమెన్ వేరే వాడితో మాట్లాడినా తట్టుకోలేం మనం, ఉమెన్ వేరే వాడిని చూసినా తట్టుకోలేం మనం. అంటే మన ఉమెన్ ఎవరితో మాట్లాడినా ఎవరిని చూసినా మనం తట్టుకోలేము. ఎందుకంటే ఉమెన్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనకి. సో ఉమెన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డీమాన్ రీతు చేస్తుంది మాత్రం బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హౌస్లో ఉన్నప్పుడే ఏదో ఒక సిచ్యువేషన్లో డీమాన్ ఎక్కి ఎక్కి ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు నాకు తెలుసు వస్తుంది. ఆయిష గిన్నెలు తోమలేదని చెప్పి రీతు మీద అరవటం జరిగింది. ఏంటి, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం అరవటం అనేది కరెక్ట్ కాదు. ఎల్లవే పోవే రావే ఈ వర్డ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఓకే, తర్వాత నువ్వు నవ్వుతూ సారీ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. బట్ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తే మాత్రం ఆడియన్స్ మిమ్మల్ని టాలరేట్ చేయరు. కంటెంట్ ఇప్పుడు కూడా ఆర్గానిక్గా ఉండాలి. అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్లో న్యాచురల్ బిహేవియర్ లేకపోతే న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ ఉండి అక్కడ నుంచి ఒక డ్రామా క్రియేట్ అయితే కనుక ఫైన్, నో ప్రాబ్లం. బట్ వాంటెడ్లీ గిన్నెల కోసం పెద్ద పెద్ద కేకలు వేసుకొని ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఇస్తే అది ప్రాపర్గా అనిపించింది. ఎందుకంటే గొడవ ఎప్పుడు కూడా ఒక ఆర్గానిక్గా ఒక డ్రాగ్ అవుతూ జరుగుతుంది. స్లో పేస్లో జరగాలి గొడవ. అది రప్చర్ అయ్యి పెద్దది అవి అప్పుడు కేకలు వేసుకుంటే ఒక అర్థం ఉంది. ఇమ్మీడియట్గా ఇలా కేకలు వేసుకుంటే మాత్రం ఆడియన్స్కి ఇదంతా తూచు అని అనిపిస్తుంది. అదే జరిగింది అక్కడ హౌస్లో. అందులో ఎలాంటి నిజం లేదు. తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని సారీ చెప్పుకుంటారు, అది మామూలే. బట్ ఏంటంటే కంటెంట్ ఎంత చీప్గా క్రియేట్ చేయకూడదు. సో హౌస్లో అయితే సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు డామినేటింగ్ చేసుకుంటున్నారు. మా టాలెంట్ ఇది అని చెప్పి ఒకరికొకరు చూపించుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలి. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మేము టీఆర్పీ ఇవ్వాలి. సో ఇది గైస్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.